నమస్తే, నేను క్రాంతి. దర్జాగా బతకాల్సినోళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. పగ, ద్వేషం కొందరిని నరహంతకులుగా మారుస్తోంది. చిన్న చిన్న ఘర్షణల పేరుతో క్రైమ్ ట్రాక్లో ఇరుక్కుంటున్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. పోలీసుల నిశిత దృష్టి దోషులను కటకటాల వెనక్కు నెడుతుంది. క్రిమినల్స్కు శిక్ష తప్పదు. దోషులు తప్పించుకోలేకపోయారు. ఒక్కోసారి చెయ్యని నేరానికి శిక్ష గ్యాంగ్ వార్ పై విశాఖ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మర్డర్ కేసు జైలు శిక్ష అనుభవించి కండిషనల్ బెయిల్ పై విడుదలైన నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయే ప్రమాదం ఉందని పసిగట్టారు. వాళ్ళందరినీ స్టేషన్ కు పిలిపించి పోలీస్ కౌన్సిలింగ్ అందించారు. అమాయకంగా చేతులు కట్టుకుని నిలబడిన యువకులంతా హత్య కేసులో నిందితులు. 2014 మే 8వ తేదీ అలీపురంలో అర్ధరాత్రి తెలుగు అనిల్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చిన గ్యాంగ్ ఇది. 2011లో మెరుగు రాజేష్ ను చంపినందుకు ప్రతీకారంగా తమ్ముడైన మెరుగు చిట్టిబాబు తన అనుచరులతో కలిసి అనిల్ ను హతమార్చాడు. మే నెలలో జరిగింది అలీపురం ఒక మర్డర్ కేసు జరిగింది. 190/15 12 మేన అనిల్ అనే ఒక విక్టిమ్ని 12 మంది కలిసి మర్డర్ చేయడం జరిగింది. ఒక హీనియస్ మర్డర్, రోడ్డు పైన కొడవలతో నరికి చంపారు. ఈ హత్య కేసులో చిట్టిబాబుతో పాటు ఈ గ్యాంగ్లోని 12 మంది 3 నెలల రిమాండ్లో ఉన్నారు. వీరంతా కండిషనల్ బెయిల్ పై విడుదల కావడంతో మళ్లీ గ్యాంగ్ వార్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 12 మంది అందరినీ కూడా అక్యూజ్ చేసి మనం రిమాండ్ పంపించడం జరిగింది. వాళ్ళు ఇంచుమించు 90 రోజులు రిమాండ్లో ఉన్నారు. ఆ మొత్తం 12 మంది కూడా 3-4 డేస్ బ్యాక్ బెయిల్ మీద బయటకు వచ్చారు. వీళ్ళు అంటే ఈ మర్డర్ని ఉద్దేశించుకొని చాలా కాలం ప్లానింగ్ జరిగింది. మీకు అందరికీ అప్పుడు ప్రెస్లో బ్రీఫ్ చేయడం జరిగింది. సో మళ్ళా కూడా ఇటువంటి అఫెన్సెస్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని ఒకసారి పిలిపించి అందరినీ కూడా వాళ్ళ కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. దే షుడ్ కమ్ ఎవ్రీ వీక్ టు ద పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్, అండ్ దే షుడ్ రిపోర్ట్ టు ద కన్సర్న్ SHO. చట్టాన్ని చేతుల్లో తీసుకుని గ్యాంగ్ వార్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దే షుడ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ప్లానింగ్ ఆఫ్ ఎనీ అదర్ దీస్ థింగ్స్ అని చెప్పి ఒకసారి అందరినీ కూడా పిలిపించి ఆల్రెడీ ఇన్స్పెక్టర్ తర్వాత ACP మాట్లాడడం జరిగింది. ఈ లెవెల్లో మా లెవెల్లో కూడా ఆల్రెడీ DCP 2 కర్త కలిసి వీళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దట్ దే షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఏ గ్రూప్ క్లాషెస్, రెండు మధ్యలో గ్యాంగ్ బార్స్ మధ్యలో జరగకూడదు. అటువంటి జరిగితే చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు అని చెప్పేసి మొత్తం 12 మందిని కూడా పిలిచి ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కుట్రపూరిత నేరాలకు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలిసినా లేదా పాల్పడినా తీవ్ర చర్యలు తప్పవంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు ఏమాత్రం తెలిసినా మరోసారి జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క అనిల్ మర్డర్ కూడా సీక్వెన్స్ తీసుకుంటే కంచరపాలెంలో డబుల్ మర్డర్ సీక్వెన్స్గా అలీపురం మర్డర్ జరిగింది. సో సబ్సిక్వెంట్గా ఎటువంటి అఫెన్సెస్ ఉండకూడదు. దే షుడ్ రిపోర్ట్ ఎనీథింగ్. వాళ్ళకి ఏమన్నా ఇఫ్ దే హ్యావ్ సమ్ అప్రహెన్షన్, ఏదైనా భయము ఆందోళన ఉంటే వాళ్ళు దే షుడ్ కమ్ టు ద పోలీస్ స్టేషన్. వాళ్ళకి ఏమైనా భయం ఆందోళన ఉందంటే వెంటనే వచ్చి కన్సర్న్ ఇన్స్పెక్టర్ చెప్తే వాళ్ళని మేము విల్ టేక్ ద రెమిడియల్ స్టెప్స్ తీసుకుంటాం. 12 మంది నేరగాళ్లు బెయిల్ పై విడుదల కావడంతో గ్యాంగ్ వార్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. కొందరు గుడిలోని పంచలోహాల మీద కన్నేస్తే మరికొందరు నకిలీ బంగారం తయారీకి తెరతీశారు. పథకం ప్రకారం పని కానిచ్చారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అనంత జిల్లాలో నకిలీ బంగారు ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. కర్ణాటకలో పంచలోహ విగ్రహాల చోరీ, కదిరిలో పట్టుబడిన దొంగలు, 7 దొంగల అరెస్ట్, 7 పంచలోహ విగ్రహాలు స్వాధీనం. పోలీసు ముసుగులో ఉన్న ఓ దొంగ ఓ ముఠా కట్టాడు. పంచలోహ విగ్రహాలను కొల్లగొట్టడం ప్రవృత్తిగా చేపట్టాడు. అసలు విషయానికి వస్తే ఇంటెలిజెన్సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ షేక్ సవలి దొంగల ముఠాతో చేతులు కలిపాడు. కర్ణాటక స్టేట్లోని ఆంజనేయ దేవాలయాన్ని టార్గెట్ చేసిన ఈ ముఠా సభ్యులు 7 విగ్రహాలను దొంగిలించారు. చోరీ కేసులో కర్ణాటక పోలీసులతో పాటు అనంత జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. పింగ్లాళ్ళహల్లి అనే ఊర్లో వెనక్కి వస్తే మేము ముందుకు వెళ్ళిపోతాం. ఒక గుడిలో
ఆ గుడి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఏప్రిల్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మరియు శ్రీదేవి భూదేవి విగ్రహాలు, నరసింహస్వామి విగ్రహం, మొత్తం 7 విగ్రహాలు దొంగతనంగా తీసుకొని బయటకు వచ్చేసి తర్వాత కదిర్లో పెట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను విక్రయించడానికి యత్నించడంతో ఈ ముఠాపై పోలీసులు కన్నేశారు. కానిస్టేబుల్ షేక్ సావాలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో గుట్టురట్టయింది. అవి అమ్మాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ ముగ్గురు కలిసి ఇంకొక 4 అంజద్, సయ్యద్ రషీద్, గౌస్ మొహిద్దీన్, షేక్ షావలి ఈ 4 సంప్రదించి వాళ్ళ ద్వారా అమ్మించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు రాత్రి హైదరాబాదు తీసుకెళ్లాలని చెప్పి విగ్రహాలని గోనె సంచుల్లో పెట్టుకొని తీసుకెళ్తుంటే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసి 7 విగ్రహాలని స్వాధీనపరుచుకున్నారు. పంచలోహ విగ్రహాల కేసులో కదిరికి చెందిన అల్లాబక్ష్, షారూక్, ఇలియాజ్ ఖాన్, అంజాద్, రషీద్, గౌస్ మొహీనుద్దీన్లతో పాటు కానిస్టేబుల్ షేక్ సావాలను అరెస్టు చేశారు. వారి నుంచి 7 విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరోవైపు నకిలీ బంగారు నాణేల ముఠాను గోరంట్ల పోలీసులు పట్టుకున్నారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన రామాంజనేయులు, అలివేలమ్మ, హనుమంతరాజు, ఉత్తమరెడ్డి, నారాయణ స్వామి, అంజయ్య అనేవారు ముఠాగా ఏర్పడ్డారు. బంగారు నాణేలు దొరికాయని తక్కువ ఖరీదుకి ఇస్తామంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడేవారు. గోరంట్ల మండలంలోని కొన్ని పల్లెల్లో వీళ్ల మాటలు నమ్మిన కొందరు బంగారు నగలనిచ్చి వీరి వద్ద నుంచి నాణేలను మార్పిడి చేసుకున్నారు. ఆ తర్వాత నాణేలు నకిలీవని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 1/4 కిలో నకిలీ బంగారు నాణేలు, వృషభాకారంలో ఉన్న పురాతన పాత్రతో పాటు 1,20,000 రూపాయలతో పాటు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక టాటా సుమోను సీజ్ చేశారు. ఆడవాళ్ల మెడల్లోని బంగారు గొలుసులు మాయమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతూ రెప్పపాటులో నగలు ఎత్తుకెళ్తున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలకు మహిళలు రోడ్డుపై నడవాలంటే జడుసుకుంటున్నారు. హైదరాబాద్ శివార్లలో చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎల్బీ నగర్కు చెందిన ఎల్లయ్య దంపతులు కొడుకును కలిసి ద్విచక్ర వాహనంపై వెడుతుండగా ఆగంతుకులు బైక్పై వెంబడించారు. బాటు సింగారం సమీపంలోకి రాగానే యాదమ్మ మెడలోని 4 తులాల పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యారు. ఈ ఘటనలో యాదమ్మ బైక్ పై నుంచి కిందికి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోతుంటే మోటార్ రొక్క పడిపోయారకే వెనకమ్మటి వాడు వచ్చాడు. వచ్చి పుస్తల తాడు విరిగా బయట గుంజినట్టు గుంజేవరకే ముత్తుకుంటుంది. ఎందుకు ముత్తుకుంటే వెనక మంచి వరకే పుస్తల తాడు అనేది అట్లా పడిపోయింది. ఆమె బండి పై నుంచి మేము అంత దూరం వెళ్ళిపోయినాం. వెనక మంచి వరకే పడిపోయింది. రోడ్డు మీద పడిపోయాక వెనక కారు వస్తుంది. ఇంకా అంతా నయం ఒక అబ్బాయి వచ్చి బైక్ అడ్డం పెట్టి ఆపేసింది కారును. ఆపేవరకు ఎమ్మటే అందరూ జమ అయి కూటున్నాం. కూడే వరకు ఎమ్మటే అంబులెన్స్ ఫోన్ చేస్తే భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విశాఖలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ మెడ నుంచి పుస్తెల తాడును తెంచుకుని పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. భీమిలి మండలం దిబ్బపాలెంకు చెందిన రాయవలస సంతోష్ కుమార్ అనే చైన్ స్నాచర్ను పట్టుకున్నారు. ఇతగాడిపై 14 దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరొక దొంగ ధోని ఎల్లాజీ అలియాస్ రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అగంతకుడు అలజడి సృష్టిస్తున్నాడు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే ఇంజెక్షన్ గుచ్చుతున్నాడు. ద్విచక్ర వాహనంలో చక్కర్లు కొడుతూ రెప్పపాటులో సిరంజితో మందెక్కించి మాయమవుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ దాడి. ఆడవాళ్లకు ఇంజెక్షన్ గుచ్చుతున్న ఆగంతకుడు. 2 రోజుల ముందు 2 బాలికలకు ఇంజెక్షన్. ముగ్గు వేస్తున్న మహిళకు సిరంజి గుచ్చిన సైకో. ఆగంతకుడి హల్చలకు హడలెత్తుతున్న జనం. సినిమాను తలపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో హల్చల్ చేస్తున్నాడు. 2 రోజులుగా ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని సిరంజితో ఇంజెక్షన్ ఇచ్చి రెప్పపాటులో మాయమవుతున్నాడు. ఈ ఘటనలు పశ్చిమ గోదావరి జిల్లాలో అలజడి రేపుతున్నాయి. ఇలా పిల్లలకు మహిళలకు ఇంజెక్షన్లు ఇస్తూ చెలరేగిపోతున్న ఆగంతకుడి జాడ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పాలకోడేరు మండలం గొరగనమూడిలో ఓ ఆర్టీసీ కండక్టర్ భార్య ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇంజెక్షన్ దాడి చేశాడు.
టోపీ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు ఇంజెక్షన్ గుచ్చినట్లు బాధితురాలు చెబుతోంది. వెంటనే బాధిత మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. పొద్దున్నే 6 గంటలకు వాళ్ళు బుక్ చేస్తున్నానండి. లోపల ఎవరు బండి స్పీడ్గా వచ్చారండి. వచ్చిన ఆయన వెనక నుంచి ఏదో ఇలా నన్ను కొట్టినట్టు అనిపించిందండి. అనేసి నేను ఉలిక్కిపడ్డాను. అని చూసేటప్పటికల్లా ఏదో గుంచినట్టు అనిపించింది. నేను బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయాడు. నేను వెనక్కి తిరిగి నేను అలా అన్నప్పుడు ఇలా వెనక్కి తిరిగి చూసేటండి. క్యాప్ ఉంది. మనిషి అయితే నాకు సరిగా వైపు తెలియలేదు. తెల్లగా కొంచెం లాంగ్గా ఉన్నాడు. 2 రోజుల క్రితం ఇదే తరహాలో దాడి జరిగింది. ఉండి మండలం ఎండగండిలో బైక్పై వచ్చిన ఓ ఆగంతకుడు 7వ తరగతి ఇంటర్ చదువుతున్న 2 విద్యార్థులకు ఇంజెక్షన్ ఇచ్చాడు. వారు కావుకేకలు వేయడంతో పారిపోయాడు. బైక్పై వచ్చిన ఆగంతకుడు ముఖానికి స్కార్ప్ కట్టుకున్నాడని, వయసు 25 ఏళ్ల వరకు ఉండవచ్చని బాధితులు తెలిపారు. ఘటనలోనూ సేమ్ టు సేమ్ రిపీట్ అయింది. అదే వయసున్న యువకుడు ఇప్పుడు మహిళపై ఇంజెక్షన్ దాడి చేశాడు. 2 బాధితులను వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచారు. నేను ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్తున్నానండి. స్కూల్కి వెళ్తుంటే వంతుల మీద ఆగాను. ఆగితే నాకు కూడా ఆగాడు. ఆగితేనే నేను ఇంక వెళ్ళిపోతుంటే అప్పుడు ఆగి నీ క్లాస్ ఏదో తరగతి చదువుతున్నావు అని అంటే నేను 7th క్లాస్ చదువుతున్నాను అని అంటేనే అతను ఇంజక్షన్ చేసేసి ఫాస్ట్గా బండి మీద వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ సైకిల్ పడేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలాగ నాకు ఇంజక్షన్ చేసేసారు అని చెప్తే వాళ్ళేమో నాకు బండి 7 బాబు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏడ్చేసాను. వ్యక్తి వచ్చి మార్నింగ్ మోటార్ మీద అడ్డం కొట్టి మార్నింగ్ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతే ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 2వ ఇంజక్షన్ చెప్తాను వచ్చి చేయబోతే ఈ పాప క్యాకేజీకి పక్కన మా అన్నయ్య గారు అదే మా చిన్న ఉంటే అతను వచ్చి ఇక్కడికి నోట్లో కంగారు అతను కండిషన్ వెళ్ళిపోయాడు. మంత్రి మీద ఆ అమ్మాయికి ముందు మా అమ్మాయి కన్నా ముందు ఆ అమ్మాయి చేశాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు తికమకలో పడ్డారు. ఎవరు ఎందుకు ఇంజెక్షన్ దాడులకు దిగుతున్నారో పోలీసులకు అంతు చిక్కడం లేదు. సిద్ధాంతం, నవుడూరు, కవిటం గ్రామాల్లో 6 మహిళలపై ఇంజెక్షన్తో దాడి చేశాడు. 3 రోజులుగా సైకో వేరంగంతో జనం భయోందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇంజెక్షన్లతో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో వైద్యులు అంచనా వేస్తున్నారు. బాధితుల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. ఇంజెక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 45 బృందాలుగా ఏర్పడి జిల్లా మొత్తం జల్లెడ పడుతున్నారు. సైకోను పట్టుకునేందుకు 25 చెక్ పోస్టులను కూడా పెట్టారు. మహిళలే టార్గెట్ గా సైకో చేస్తున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించామన్నారు. వరుసగా 3 రోజుల పాటు 13 మంది మహిళలపై సైకో దాడి చేశాడు. బైక్ పై వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరగడంతో సైకోలు ఎంతమంది ఉన్నారనే అంశంపైన దృష్టి సారించామన్నారు. ఇంజెక్షన్లో ఎలాంటి హానికరమైనవి లేవని ల్యాబ్ టెస్ట్లో రుజువైందని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. అయితే ఎందుకు దాడులు చేస్తున్నారనే విషయం తెలియాల్సి ఉందన్నారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ ను లారీ ఢీకొన్న కేసులో రైల్వే పోలీసులు 2 అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని మడకసిర రైల్వే గేట్ దగ్గర ఈ నెల 24న తెల్లవారుజామున బెంగళూరు నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న ట్రైన్ను గ్రెనేడ్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటక దేవదుర్గ ఎమ్మెల్యే సహా 6 మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ట్రైన్ను ఢీకొన్న లారీ ఓనర్ వెంకట సుబ్బయ్యను వెనకనే వస్తూ ప్రమాదం గురించి తెలియపరిచిన మరో లారీ డ్రైవర్ దూదేకుల భాషను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై సెక్షన్ 337, 304A, 201తో పాటు రైల్వే యాక్ట్ 160, అక్రమ మైన్స్ యాక్ట్ సెక్షన్ 21, 26 కింద కేసులు నమోదు చేశారు. వీరికి గుంతకల్ రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుత్తి సబ్ జైలుకు తరలించారు. 5 ఏళ్ల వివాహ బంధం విషాదాంతమైంది. మనస్పర్ధల కారణంగా కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపి పరారయ్యాడు ఓ భర్త. ఈ ఘటన హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో జరిగింది. నేరేడ్మెట్కు చెందిన చింతల వెంకటేష్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 5 ఏళ్ల క్రితం రేణుకతో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి వీరి మధ్య అన్యోన్యత కరువైంది. తరచూ గొడవ పడుతుండే వాళ్లని స్థానికులు చెప్పుకొచ్చారు. రాత్రి కూడా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేష్ చున్నీతో భార్య గొంతు నులిమి చంపాడని పోలీసులు భావిస్తున్నారు. మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వెంకటేష్ కోసం గాలింపు మొదలుపెట్టారు.